ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. Hebrews chapter 6 verse 19. This hope is a strong and trustworthy anchor for our souls. It leads us through the curtain into God's inner sanctuary. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఎప్పుడైతే నీవు దేవుని కృపచేత ఏర్పరచబడ్డావో మాట మాత్రముగాక దేవుని శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చితతోనూ సువార్త నీ యొద్దకు వచ్చి ఉన్నది. యేసయ్యే నిజమైన దేవుడు అని నమ్మేటట్లు చేసింది. నీలో నిరీక్షణ కలుగజేసింది. సువార్త ఇచ్చే నిరీక్షణ అంటే పరలోక రాజ్యంలో నీవు వారసుడిగా వారసురాలిగా ఉండడం, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఉండడం, ఆయన మహిమలో నీవు నడవడం. ఈ రోజు నీకు సువార్త ఇచ్చే నిరీక్షణ బలహీనంగా ఊగిసలాడుతూ ఉండేది కాదు. అది స్థిరమైన దృఢమైన లంగరు వంటిది. ఇక్కడ లంగరు పడవ క్రింద నేలకు వేస్తారు. అప్పుడు పడవ నీళ్లలో కొట్టుకొని పోకుండా ఉంటుంది. ఇక్కడ పడవ నీళ్లు రెండూ కదులుతూనే ఉంటాయి. అయితే కదలకుండా ఉండేది నేల మాత్రమే. అలాగే నీ జీవితం కూడా ఎన్నో కలవరాలతో కదలవచ్చు. అయితే కదలనటువంటి దేవుని యొక్క పరలోక రాజ్యంలో నిరీక్షణ అనే లంగరులాగా దేవుడు నీ హృదయాన్ని వేశాడు. ఎప్పుడైతే ఆ నిరీక్షణ నీ హృదయంలో కదలకుండా ఉంటుందో అప్పుడు నీవు కదలకుండా దేవునిలో ఉంటావు. ఈ నిరీక్షణ వలన నీలో విశ్వాసము, ప్రేమ ఎదుగుతాయి. అవి ఎదిగి దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాయి. ఈ నిరీక్షణ నిన్నెన్నడూ సిగ్గుపరచదు. మై డియర్ ఫ్రెండ్, వీ హ్యావ్ ఏ బ్లెస్డ్ హోప్ దట్ ఈస్ laid up for us in heaven. ఈ రోజు సువార్త ఇచ్చే నిరీక్షణలో నీవు పరలోక రాజ్యం వెళ్లేంత వరకు స్థిరముగా కదలకుండా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకిచ్చిన వాగ్దానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మీరు మాకిచ్చిన నిరీక్షణ స్థిరముగా నిశ్చలముగా ఉండుటకు కృప చూపించండి. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నిరీక్షణ కలిగి విశ్వాసంలో, ప్రేమలో నిలిచి ఉండుటకు సహాయం చేయమని నిరీక్షణ కర్తయ్యగు యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.